హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ న్యూస్ వరల్డ్. ఈరోజు పొద్దున్నే మా మమ్మీ అయితే మా కోసం బ్రేక్ఫాస్ట్ చేస్తూ ఉంది. ఏం స్పెషల్ చేస్తుందో చూపిస్తున్నాను, వీడియోలో చూసేయండి. చిల్లీ దాల్ విత్ ఎగ్స్ కర్రీ అయితే మా మమ్మీ చేస్తూ ఉంది. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: ఎండు కొబ్బరి, ఎండైనా పచ్చిదైనా ఓకే, టమోటా, కొత్తిమీర, ఆనియన్స్, గార్లిక్. ముందుగా మిక్సీ జార్ పట్టేసుకొని అందులో అయితే కొబ్బరిని గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసిన తర్వాత అందులో గార్లిక్ అండ్ ఆనియన్, టమోటాని యాడ్ చేసి మిక్సీ పట్టేసుకోవాలి. మీన్వైల్ అందులోకి యాడ్ చేసేకి కారం, పసుపు, ధనియాల పౌడర్ అయితే తీసి పక్కన పెట్టుకోవాలి. కుక్కర్ తీసుకొని ఇందులో ఆయిల్ యాడ్ చేసి ఆనియన్స్ వేసి కొంచెంసేపు దీన్ని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమోటాని అయితే యాడ్ చేయాలి. ఒక 1 మినిట్ అయితే వీటిని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి చిల్లీ దాల్ని యాడ్ చేయాలి. పచ్చివాసన వెళ్ళే వరకు దీన్ని కొంచెంసేపు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. ఇంకొకసారి దీన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసిన తర్వాత మనము మిక్సీ పట్టుకున్న పేస్ట్ని అయితే ఇందులోకి యాడ్ చేయాలి. ఈ మసాలా ఎంత గట్టిగా ఉంటే అంత టేస్ట్ వస్తుంది. కొందరు అయితే చాలా నీళ్ళగా చేస్తారు, దీంట్లో వాటర్ ఎక్కువ వేసి, అలా ఉంటే టేస్ట్ అనేది రాదు. ఇప్పుడు మనం యాడ్ చేసిన మసాలాలోకి కారం, ధనియాల పొడి, పసుపుని అయితే యాడ్ చేసి దీన్ని ఇంకొకసారి మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి అయితే వాటర్ని వేయాలి. వాటర్ యాడ్ చేసిన తర్వాత ఇందులో కొత్తిమీర వేసి ఇంకొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అయితే ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా అన్ని ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఈ కర్రీలో మేమైతే వెల్లుల్లి పేస్ట్ని యూజ్ చేయలేదు. వెల్లుల్లి పేస్ట్ వేయడం వల్ల అంత టేస్ట్ ఉండదు. వితౌట్ వెల్లుల్లి పేస్ట్ చేస్తున్నాము ఈ కర్రీని. మీరు కూడా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా వస్తుంది. ఎగ్స్ వేసుకున్న తర్వాత దీన్ని కలపకుండా కుక్కర్ లిడ్ని అయితే పెట్టేసుకోవాలి. ఇది చిన్న కుక్కర్ కాబట్టి దీనికైతే నేను 3 విజిల్స్ పెడతా ఉన్నాము. ఇక్కడ మా డాడీ కోకోనట్ వాటర్ తీసిస్తున్నారు. నాకు, మా హస్బెండ్కి ఆఫీస్ టైం అయితే మాకు అయిపోయింది. ఇక్కడ మా అక్క అయితే లంచ్ బాక్స్ కడతా ఉంది మా హస్బెండ్కి. రోటీ అండ్ చిల్లీ దాల్ ఎగ్ కర్రీ. చాలా సింపుల్ అండ్ టేస్టీగా అయితే మా మమ్మీ ఈ కర్రీని ప్రిపేర్ చేసింది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ప్లీజ్ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.